శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంటే మనకి ఈసారి శివరాత్రి రోజు ఉమెన్స్ డే వచ్చింది. 8వ తారీఖు, మార్చి 8వ తారీఖు ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే చేసుకుంటాం. కానీ ఈసారి శివరాత్రి పండగ వచ్చింది కాబట్టి మహిళలందరూ ముందో ఆ తర్వాత ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మహిళ పాత్ర చాలా 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 విశిష్టమైనది, ప్రాధాన్యమైనది. ప్రతి మహిళ ఇది గుర్తుపెట్టుకోవాలి. మహిళ లేనిదే లోకం లేదు, మహిళ లేనిదే ఇల్లు లేదు కదా, మహిళ లేనిదే జననం లేదు. ఇన్ని రకాలుగా ఉంది మనకి మహిళ అంటే. మరి ఆ రోజున శివరాత్రి కూడా వచ్చింది. మరి మహిళ ఇంకా ఎక్కువగా తను పెద్ద పాత్రను పోషించాలి మహిళగా. అంటే మరి శివరాత్రి రోజు చేయవలసిన పనులు, మహిళలు చేయకూడని పనులు కూడా తెలుసుకోవాలి. చేయవలసిన పనులు ఏంటిది? శివ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. మీకు వీలయ్యిందంటే 3 గంటలకు ఒకసారి అభిషేకం చేయటం, లేదు 5 గంటలకు ఒకసారి అభిషేకం చేయటం, లేకపోతే 9 గంటలకు ఒకసారి అభిషేకం చేసుకోవటం. ఎవరి వీలును బట్టి, ఇంట్లో ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి మీరు అభిషేకం చేసుకోవటం. మేము పంచామృతాలతో అది అభిషేకం మేమేం చేయలేము అంటే పచ్చిపాలు, గోవు పాలు అయితే మంచిది, మనకు దొరకకపోతే మామూలు పాలతోనే అభిషేకం చేయటం. మొదటగా స్వామివారికి జలముతో అభిషేకం చేసి ఆ జలాన్ని పక్కకు తీసిపెట్టి తర్వాత పాలతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారిని పక్కకు తీసి మరలా స్వామివారికి జలంతో అభిషేకం చేసి శుభ్రంగా తుడిచి గంధము కుంకుమతో బొట్లు పెట్టి స్వామివారికి ఆసనం వేసి యథావిధిగా పూజించటం. ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించండి. ఉతికి శుభ్రపరిచిన దుస్తులు, తలారా స్నానం, మౌనంగా ఉండటం. ఒక్క నమశివాయ మంత్రం తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదు. మీరు అన్ని పూజకి సమకూర్చుకోవాలి. బిల్వం కానీ పువ్వులు కానీ అన్నిటినీ సమకూర్చుకొని మీరు పూజ దగ్గర కూర్చోండి. లేవకూడదు, మాట్లాడకూడదు, ఒక ఫోన్ మాట్లాడటం కానీ ఏమీ ఉండకూడదు. అంత ప్రశాంతంగా పూజని నిర్వహించుకోండి. మరి ఇంట్లో మగవాళ్ళు ఉండరు, స్త్రీలు ఉంటారు. మీరు అభిషేకం 3 గంటలకు 5 గంటలకు ఒకసారి మీరు చేయండి. ఫలితాలు అందరికీ అందుతాయి. కుటుంబం మొత్తము ఒక్కసారైనా చేయండి అభిషేకం అనేది. ఇవి చేయవలసినవి. అలాగే ఈ శివరాత్రి రోజున మీరు ఉపవాసం చేసే వాళ్ళకి పచ్చి కొబ్బరి కానీ, కొబ్బరి నీళ్లు కానీ, గుగ్గుళ్ళు కానీ, గుగ్గుళ్ళు అంటే శనగలు, అలసందలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కానీ, అలాగే మనకి స్వీట్ పొటాటో, గెన్సుగడ్డలు అంటారు, వాటిని ఉడకబెట్టి కానీ ఉపవాసం ఉన్న వాళ్ళకి మీరు పంచండి. చాలా చాలా మంచిది అవి ఇస్తే. మీరు కూడా ఇవే స్వీకరించండి. చూడండి, అలసందలు, శనగలు, పెసలు ఇలాంటివి ఉడకబెడితే అందులో కొంచెం ఉప్పు వేస్తాం. మనకి ఉపవాసం ఉన్నప్పుడు ఎటువంటి తలనొప్పి, తల తిరగడం, కళ్ళు తిరగడం ఉండదు. అలా తీసుకోండి. స్వీట్ పొటాటో షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తింటే ఆకలేదు స్వీట్ పొటాటో తింటే. అలాగే పచ్చి కొబ్బరి, బెల్లం తినండి. కొబ్బరి నీళ్ళని తాగండి, అప్పుడప్పుడు పాలను తాగండి. అలా ఉపవాసాన్ని ఖచ్చితంగా చేయండి. చేయవలసిన పనులు దాన ధర్మాలు చేస్తూ ఆలయ దర్శనం చేసుకోవటం, నమశివాయ మంత్రాన్ని రోజంతా జపించటం. జపిస్తే మనకు మరుసటి రోజు నుంచి కూడా ఆ జపం అలవాటైపోతుంది. అందుకే శివరాత్రి రోజున అలవాటు చేసుకోండి. ఇవి చేయవలసిన పనులు. చేయకూడని పనులు ఏంటివి అంటే, మనం పూజ దగ్గర కూర్చున్నప్పటి నుంచి పనమ్మాయికి పని చెప్పటం, పిల్లల్ని లేపటం, పిల్లల్ని స్కూల్కు రెడీ చేయాలనో, లేకపోతే ట్యూషన్లకు రెడీ చేయాలనో, పూజకు స్నానం చేయమనో, ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం, వాళ్ళని పిలుస్తూ ఉంటాం. స్థిమితంగా మనసు ఉండదు. అలాంటి పనులు చేయొద్దు. గట్టి గట్టిగా అరవటం, కేకలేయటం, తిట్టటం ఇలాంటివి శివరాత్రి రోజు అస్సలు చేయకూడదు. ఎవరి గురించి కూడా చెడు ఊహాగానం కూడా మనలోకి ఈరోజు చొరబడకూడదు. ఇవి చేయకూడని పనులు. వస్తే శివుడి గురించి, శివుడి లీలల గురించి మనకు రావాలి. చదివితే శివుడికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. చూడటమా, ఈరోజు కొంచెం ఒకరోజు టీవీని పక్కకు పెట్టండి, చూడకండి. వచ్చిన నష్టం ఏమీ లేదు. అందరూ టీవీ చూస్తారు, ఎవరు పెద్దగా టీవీ చూసే వాళ్ళు ఉండరు. కాసేపు న్యూస్ చూస్తారు, కాసేపు భక్తి ఛానల్ చూస్తారు, ఏదైనా సినిమా వస్తే చూస్తారు. ఒక్కరోజు మనం ఆ టీవీని చూడకపోతే వచ్చే నష్టమే లేదు. చూడండి, ఏవి భక్తిపరమైన ఛానల్స్ పెట్టుకోండి. కాశీ నుంచి లైవ్, శ్రీకాళహస్తి నుంచి లైవ్, శ్రీశైలం నుంచి లైవ్, ఇలా శైవ క్షేత్రాల నుంచి లైవ్ వచ్చినప్పుడు మనం చూసి ఆనందించాలి. ఇటువంటివి మాత్రమే చూడాలి టీవీల్లో. ఈ విధంగా చేయాలి.
అంతేకాని ఇప్పిన బట్టలు వేసుకొని తిరగటం, బాగా పొద్దెక్కిన తర్వాత లేవటం, చింపిరి జుట్టుతో ఇల్లంతా తిరగటం, ఇలాంటి పనులను చేయకండి. పండగ కనీసం ఈ ఒక్కరోజైనా సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవండి, పిల్లల్ని కూడా లేపండి. మీ పనుల్లో, పూజ దగ్గర చేసే పనుల్లో పిల్లలకి భాగస్వామ్యం ఇవ్వండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. అలా చేయాలి తప్పితే పిల్లల్ని లేపకుండా మీరు 9 గంటలకు కూర్చొని చింపిరి జుట్టుతో పాత నైటీ వేసుకొని టీ తాగుతూ మాత్రం ఉండకండి. ఇంకోటి, శివరాత్రి పండగ పర్వదినం మంచి చీరలు కట్టుకోండి, ఉతికి శుభ్రపరిచిన చీరలు, తలారా దూకొని జడ వేసుకోండి. కొన్ని నియమాల్ని పాటించండి. అలా ఉంటే మనకి చాలా చాలా మంచి జరుగుతుంది. శాస్త్రానికి, మన సాంప్రదాయానికి మనం విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. శివరాత్రి పండుగని భక్తి శ్రద్ధలతో చేసుకున్న వాళ్ళం కూడా అవుతాం. అవునా? ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు శివనామస్మరణ చేస్తారు. ఎవరిని తిట్టినా శివుణ్ణి తిట్టినట్టే. అందుకే చేయకూడని పనుల్లో చెప్పింది ఎవరిని నిందించొద్దు, ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు అని. ఎంత ఓపిక ఉందో అంత మేర మీరు పూజ చేయండి, ఎంత ఓపిక ఉందో అంత మేరనే ఉపవాసం చేయండి, ఎంత మీకు వెళ్ళే ఓపిక టైము ఉంటే అంత మేరనే ఆలయానికి వెళ్ళండి. శక్తిని మించి చేయొద్దు. భగవంతుడి పట్ల భక్తిని మాత్రం మీరు తప్పకుండా ప్రదర్శించాలి, ఉండాలి. భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా అన్నమాట. కొంతమంది అయితే శివుణ్ణి తిడుతూ ఉంటారు కూడా. శివరాత్రి పండగ చేయలేదని అడిగితే, ఏం చేశాడు శివుడు నాకు, శివుడు అని ఓ అభిషేకాలు చేసే, గుళ్ళు తిరిగా ప్రదక్షిణలు చేసే, నాకేం చేయలేదని నిందిస్తుంటాడు. మహా పాపం. మీ పాపాన్ని పోగొట్టి, చాలా పాపం ఉంది, మీరు ఎంత చేసినా తరగట్లేదు, అందుకే మీకు ఆయన పూజ చేసినా జరగలేదు. తిట్టడం వల్ల ఇంకా పాపాన్ని ఒడిగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఫలితం ఆశించకుండా చేసే పూజనే అదే పూజ, అదే భక్తి. ఫలితం ఆశించి చేసే పూజ కాదు, కోరికలతో చేసే పూజ కాదు, అది స్వప్రయోజనాల కోసం. మరి మనం వెనుకున్న పాపం నిర్మూలించాలి అంటే మరి దానికి పూజ చేయాలి కదా. కాబట్టి కొన్ని నియమాల్ని పాటిస్తూ కనీసం ఈ శివరాత్రి ఒక్కరోజైనా, మళ్ళా చెప్తున్నా, జాగరణ చెయ్యాలంటే చేస్తే ఫలితం, చేయకపోతే అంటే ఫలితం ఉండదని నేను అన్నను. చేస్తే మంచిది. అర్ధరాత్రి అభిషేకం చేయటం, తెల్లవారుజామున బ్రహ్మీకాల ముహూర్తంలో మళ్ళా అభిషేకం చేయటం, మళ్ళా తెల్లవారిన తర్వాత యథావిధిగా ఇన్నంతా శుభ్రం చేసుకుని మళ్ళా పూజ చేసుకోవటం, స్వామివారికి ప్రసాదం వండి నివేదించి ఒక శివభక్తుని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి కండువాన లేకపోతే పంచాకండువాన వాళ్ళకి ఇచ్చి వాళ్ళనే శివస్వరూపంగా చూసి ఆ తర్వాత భోంచేయటం, ఇవన్నీ కూడా నియమాలు. మరుసటి రోజు రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు నిద్రపోకూడదు. ఆ రోజు కూడా మేల్కొని ఉండాలి. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత భోంచేసి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. అంతేకాని పగలు నిద్రించకూడదు. కనీసం ఈ రోజు నుంచి కొన్ని నియమాలు పెట్టుకోండి. ఈ టైంకి లేస్తా, ఈ టైంకి పూజ చేస్తా, శివరాత్రి ఒక మంచి పర్వదినం, నాకు నేను ఈ విధంగా ఉంటే నా జీవితం బాగుంటుంది అని ఒక్కసారి ఒక 41 రోజులు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని మీరు పూజ చేయండి. తప్పకుండా ఫలితాలు, మనలోనే మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు చవి చూడాలి అంటే శివరాత్రిని మీరు వేదికగా ఎంచుకోండి. మరి శైవ క్షేత్రాల్లో, మన చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే బాగా చక్కగా హరికథలు, బుర్రకథలు, శివుడి మీద భజన్స్ రాత్రంతా జరుగుతాయి. నిద్ర రాదు మనకి ఊళ్ళల్లోకి వెళ్తే. ప్రసిద్ధ క్షేత్రాలకు వెళ్తే రాత్రంతా కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. ఎంత అద్భుతం! శివనామస్మరణ వింటూ ఉంటే సకల పాపహరణం జరిగిపోతూ ఉంటుంది. ముక్తినిచ్చేవాడు, కైలాసానికి తీసుకొని వెళ్ళి ఎన్నో గాథలు ఉన్నాయి. ఎంతో మహాపాపం చేసిన వాళ్ళని కూడా శివరాత్రి పూజా విధానం చేయగానే, ఆచరించగానే వాళ్ళని కైలాసానికి పంపిన గాథలు మనకి చాలా చాలా కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ బాగుండాలని, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వస్తి.